ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఆలయాల దర్శనం అంటే నిజంగా ఒక మానసికమైన ఉల్లాసం, శారీరకమైన ఉల్లాసం, దాంతో పాటుగా మన సోల్, ఆత్మకి కూడా పరమానందం కలుగుతూ ఉంటుంది. మరి ఆలయాలు దర్శించేటప్పుడు ఎలాంటివి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అక్కడికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి ఏ విధంగా మనం దర్శించుకోవాలి అనే విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురుగారు, నిజంగా ఆలయాలకు వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి, ఆయన పిలిపించుకోవాలి ఆ భగవంతుడు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అలాంటిది అసలు పేరు తలిచినంత మాత్రానే గూస్ బంప్స్ వచ్చే పుణ్యక్షేత్రం ఏదన్నా ఉందా అంటే కేదార్నాథ్ అండి. అవును మేడం. నిజంగా అసలు ఒకప్పుడు వచ్చిన ఏంటది వడగళ్ళకి, వరదలకి కూడా అంతా మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆ గుడి మాత్రం చెక్కు చెదరకుండా ఒక రాయి అడ్డం పెట్టుకుని అసలు ఆ గుడి అలా కాపాడింది. నిజంగా అదంతా తలుచుకుంటేనే ఎంత బాగా అనిపిస్తుంది. చాలా సంతోషం. అలానే పురాణాలని బట్టి కూడా మనం చూసుకున్నట్లయితే పాండవులకి కేదార్నాథ్ వాళ్ళు వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఆ కథ ఏంటి? కేదార్నాథ్ అన్నది వెళ్ళడం వల్ల మనకి అంటే మన సోల్ కి, మన ఆత్మపరంగా ఎటువంటి జ్ఞానాన్ని మనం పొందొచ్చు అన్న విషయాలు మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వంటి భిక్షుబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ఆలయ దర్శనానికి స్వాగతం. అది సుమన్ టీవీలో చూసే భిక్షుబంధువులకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా కేదార్నాథ్ ఎలా ఉద్భవమైంది, కేదార్ధామ్ అనేది ఎలా ఉద్భవమైంది అన్న ఒక సందేశం పైన మనం మాట్లాడుకుందాం. ఒకానొక సందర్భంలో కురుక్షేత్రం అంతా కూడాను జరిగింది. ఆ కురుక్షేత్రం అంతా జరిగిన తర్వాత మామలు, మేనమామలు, తాతలు, చుట్టాళ్ళు, వీళ్ళు బంధుమిత్రులు అందరూ కూడాను ఈ యొక్క పాండవుల చేతను మరణించబడ్డారు. మరణించబడ్డ తర్వాత ఈ బ్రహ్మపాతకం హత్య నుండి మనం బయటపడాలంటే ఎటువంటి అయినా ఒక పవిత్రమైన వంటి ఒక జ్యోతిలింగాన్ని మనం దర్శనం చేసుకుంటే తప్పకుండా మనకు ఆ పాపాలన్నీ కూడా పోతాయి అనేసి శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్పినవంటి వాక్యాలు. అప్పుడు ఆ పంచపాండవుల్లో ఉన్నవంటి అగ్రజగులు వాళ్ళు వీళ్ళంతా కూడా మాట్లాడుకొని మనం కాశీకి వెళ్దాం. కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ కాశీ విశ్వనాథ స్వామి వారిని దర్శించుకుంటే మనకి ఈ పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి పంచపాండవ ఆ రోజుల్లో మనకు ఫ్లైట్స్ కానీ ట్రైన్స్ కానీ ఏమి ఉండేవి కావు, నడుచుకుంటూ నడపాదనే. అప్పుడు వీళ్ళంతా వనవాసంలో ఉన్నారు కాబట్టి ఎక్కువ శాతము గుర్రాలపైన లేదంటే నడుచుకుంటూ పోవడమే 5 మంది పంచపాండవులు ప్లస్ 6వది ఈవిడ ద్రౌపది. వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్తూ కాశీలోకి వెళ్ళారు. కాశీకి వెళ్తే కాశీలోకి విశ్వనాథ స్వామి లింగం మాయమైపోతుంది. అప్పుడు భవిష్యవాణి చెప్తుంది, స్వామివారి ఇక్కడ లేరు, హిమాలయస్లో ఉన్నారనేసి చెప్తే అని సరే అని వెతుకుంటూ పోతే అక్కడ గుప్త కాశీ అని ఉంటుంది హిమాలయాలు. అసలు మనకు గుప్త కాశీ అంటే సోన్ప్రయాగ్ నుంచి ముందుకు మనకు గుప్త కాశీ అని ఉంటుంది. గుప్తంగా అలా దాచుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వీళ్ళంతా కూడా నడిచి వెళ్ళే లోపలికి నెల తడిపడిపోతుంది కదమ్మా. వెళ్ళిపోయి అక్కడ వెతికి చూసి లోపల గుప్త కాశీలో వెళ్ళి అక్కడ చూస్తే అక్కడి నుంచి కూడా వారు మాయమైపోతారు. ఇదేంటి ఈశ్వరుడు మనల్ని ఇలా శోధిస్తున్నాడు, మనకు ఇంత అంటే వీళ్ళు చేసిన వంటి పాపాలంతా కూడాను ఊరికే పోదు కదా, కొద్దిగా ఇదిగా శోధిస్తామనేసి పరీక్షిస్తుంటాడు పరమశివుడు. అప్పుడు హిమాలయ పర్వతాల్లో వెళ్ళినప్పుడు హిమాలయ మొత్తం మంచు ప్రదేశం, అక్కడ జీవరాశులు నడమాడడానికి కూడా కష్టమయ్యేటువంటి, మనుషులు నడమాడడానికే కష్టమండి, జీవరాశులు ఉండడం కూడా చాలా కష్టమే. అటువంటి మంచు ప్రదేశాల్లో నందులు కనబడుతుంటాయి. మొత్తం నందులుగా కనబడుతుంటాయి, అంటే గోమాతలన్నీ కూడా కనబడుతుంటాయి. అప్పుడు వీరు పెద్దవారు అయినటువంటి వారు చెప్తారు, నీవు భీముడికి నీవు ఒక కాలు అటు ఒక కాలు ఇటు పెట్టు ఒక కొండపైన, నీ తొడసందు నుంచి ఏ యొక్క నంది వెళ్ళదో ఆ నంది మాత్రాన్ని శివుడిగా ఉంటాడేమో అని మనం భావిద్దాము. ఎందుకంటే నంది స్వరూపంగా ఆయన అక్కడ ఉంటాడు, ఆయన నంది అవతారంలో ఉంటారు.
సో అన్ని నందులు కూడాను భీముని తోడసందు నుంచి వెళ్తుంటాయి, ఒక నంది మాత్రం వెళ్ళదు. అప్పుడు వీళ్ళు పంచపాండవులు అనుకుంటారు ఇది పరమశివుడే అని చెప్పేసి ఆ స్వామివారి పాదాలు పట్టుకోవడానికి ఆ నడుము పట్టుకుంటారు. ఆ నడుము పట్టుకునేటప్పటికి అప్పుడు ఆ పరమశివుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి మంచుకొండ ప్రదేశంలో లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఒక శరీర భాగము పంచకేదారుగా విడిపోతుంది. ఓకే. ఆ పంచకేదారులు అనేది ఒక పక్కన చెవులు, ఒక పక్కన కాళ్ళు, ఒక పక్కన శిరస్సు, ఒక పక్కన ఇదిగా పడిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ 2 భాగాలు మాత్రం ముఖ్యంగా వెనక భాగం వచ్చేసి ఇక్కడ కేదార్నాథ్లోను, ముందు భాగం వచ్చి పశుపతినాథ్లో పడుతుంది నేపాల్లో. నేపాల్లో ముందు భాగం పడుతుంది అంటే శిరస్సు పడుతుంది, ఇక్కడ మాత్రం వెనక భాగం పడుతుంది. తక్కిన అవయాలన్నీ కూడా పంచకేదార్లో పడుతుంది. పంచకేదార్ అంటే అక్కడే ఉంటుంది, ఎక్కడైతే కేదార్ధామ్ ఉంటుందో అక్కడ పంచకేదార్లో ఉంటుంది. అప్పుడు పరమశివుడు ప్రసన్నం అవుతాడు, మిమ్మల్ని పరీక్షిద్దామని చెప్పి నేను ఇలాంటి శోధిస్తున్నాను, ఇప్పుడు మీరు నన్ను తాకారు కాబట్టి మీ పాపాలన్నీ కూడా పటాచలం అవుతుంది అని చెప్పి చెప్తారు. అక్కడికి ఆ స్వామినికి పట్టుకొని గాయమైంది కాబట్టి అక్కడ వెనక భాగంలోనే స్వామివారు మనకు దర్శిస్తారు కాబట్టి కేదార్నాథ్కు వెళ్ళేవంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ అన్నీ ఆ స్వామి లింగానికి వెన్నపూస్తారు. ఎందుకంటే గాయమైంది కాబట్టి, భీముడు పట్టుకుని విరిగిపోయింది కాబట్టి, గాయమైనది కాబట్టి ఆ ఒక లింగానికి ఎప్పుడు కూడాను కేదార్నాథ్కి అక్కడ ఉన్నటువంటి నందికి ఎప్పుడు కూడాను ఒక వెన్నపూస్తూ ఉంటారు. ఇంకొకటి అక్కడ కేదార్నాథ్ విశేషిస్తం ఏంటంటే అది మనకు ఒక జ్యోతిలింగం, 12 జ్యోతిలింగాల్లో ఒక జ్యోతిలింగం. ఆ జ్యోతిలింగాన్ని తాకడం వల్ల మనకు అతీంద్రియమైన వంటి ఒక శక్తి అనేది మనకి రావటం అనేది జరుగుతుంది. అతీంద్రియమైన వంటి శక్తి. అందుకే కొన్ని వేల కోట్లాది జనాలు ఆ ఒక జ్యోతిలింగాన్ని దర్శనాని కోసము వెళ్ళటం అనేది జరుగుతుంది. అక్కడ స్వామివారిని చూడాలంటే ఒక కడియం లాంటివి ఒక కాపర్వి దొరుకుతుంది. ఆ కాపర్ ద్వారం నుంచి ఆ రంధ్రం నుంచి స్వామివారిని చూడాలి. చూసిన తర్వాత వెన్న పూసి స్వామివారికి అభిషేక దర్శనాలన్నీ చేస్తారు. అంటే మన చేతులతోటి భక్తులు వెన్న పూయొచ్చండి. అంటే సీజన్ బాగా ఉంటే పూయనివ్వరేమో, కొద్దిగా అన్ సీజన్ ఉన్నటప్పటికేమో పూస్తారు. కానీ మనం కొని ఇచ్చేస్తారు. మనం కొని అక్కడ ఉన్నటువంటి అయ్యగారు గారికి, పూజారి గారికి మనం ఎవరికైనా ఇచ్చేస్తే అక్కడ స్వామివారికి వెన్న పూస్తారు. అక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు కూడా వెన్న పూయటం జరుగుతుంది. అక్కడ కేదార్నాథ్ దర్శనం చేసుకుంటే పశుపతినాథుని కూడా దర్శనం చేసుకుంటే 2 కూడా మోక్షం అవుతుంది అనేసి ఒక ఇతిహాస పురాణము. ఇంకోటి ఏంటంటే వీలైనంత వరకు అంటే పంచకేదారు కూడాను కొద్దిగా హిమాలయ పర్వతాల్లో ఉంటుంది కాబట్టి ఆ పంచకేదారుని కూడా దర్శనం చేసుకోవడం వల్ల అతీంద్రియమైన వంటి శక్తి మనకు లభిస్తుంది. సకల అభిష్ట ఫలాలు మనకు లభ్యం అవుతాయి, అనుకున్నవంటి కోరికలు లభ్యం అవుతాయని ఒక గట్టి విశ్వాసం. కేదార్నాథ్ అసలు ఆ ఉద్భవం గురించి నిజంగా తెలియదండి. అవునండి. చాలా చక్కగా తెలియచేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.